హాయ్ హలో ఎవ్రీవన్. ఇలా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి తగినంత ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి. ఇది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి జీడిపప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి బీన్స్ని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. బీన్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అని ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోనికి క్యారెట్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలోనికి మిర్చిని యాడ్ చేసుకోండి. మిర్చి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక దీనిలోనికి కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. కర్రీ లీవ్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత వెజ్జీస్ మొత్తం ఇందులోనికి ఇప్పుడు క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అండ్ దీనిలోనికి క్యాబేజీని కూడా ఇలానే పొడవుగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత క్యాబేజీని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రై మొత్తం. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోనికి బాయిల్ చేసుకున్న రైస్ని ఇలా యాడ్ చేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నా ఇక్కడ. అండ్ రైస్ ఇలా యాడ్ చేసుకున్నాక దీని మీద కొంచెం జీలకర్రను వేయించుకొని పొడి చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే గుమగుమలాడే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఇది పిల్లల లంచ్ బాక్స్కి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. Please like, share, subscribe to our channel Revati Ram. Keep smile.